సార్ మా ఫ్రెండ్ ఒకటి మిస్సింగ్ సార్. ఎక్కడైనా చూసారా సార్? లేదు సార్, చూడలేదు. అరే రే రే, ఆ గల్లీలో అమ్మాయిలు ఉన్నారా? మేము అడిగేసి వస్తాం. హలో మిస్, మా ఫ్రెండ్ మిస్ చూసారా? లేదు. లేదా చూడలేదురా బాయ్. మీరు మనుషులు ఎందుకు చూస్తారు? ఆషాఢం ఆఫర్లు, 100 రూపాయలు పట్టుచీరలు ఇలాంటివి అయితే చూస్తారు. మీరు మాత్రం సంతలో సంతరాలు అమ్ముకునే మొహాలు. మీరు మమ్మల్ని అంటారా? అది నా చాక్లెట్, తీసే గుద్దుతా గుద్దుతా. అమ్మా బాధేసిందిరా. ఇప్పుడు అవసరం మారా అమ్మాయిల గురించి చెప్పాను కదరా, పద. ఇద్దరు వల్లరా మనకి ప్రాబ్లం. హెచ్ఈఎల్ఎల్ హలో. Airtel's decision to charge higher tariff for voice calls through popular internet. You speak, I listen. I speak, you not listen. This is not Balai Babu one-way traffic, right? ఎవరితో సార్ మాట్లాడేది? ఊరికే కాల్ చేసి కేర్ చేస్తామంటారు సార్. ఎవరు సార్? కస్టమర్ కేర్. ఏ పేపర్ సార్? జ్యోతా వార్త? ఇంగ్లీష్ పేపర్ సార్. బొమ్మలు ఉంటాయా? ఇది ఎకనామిక్ టైమ్స్. ఓ ఎకనామిక్సా? ఇంటర్ ఫస్ట్ ఇయర్దా సెకండ్ ఇయర్దా? అరే రేపు మా ఫ్రెండ్ ఒకటి మనతో రూమ్లో స్టే చేయడానికి వస్తున్నాడు. ఓకే, ఎలాంటోడ్రా వాడు? దోస్తులకు దిల్లిస్తాడు, ఫుల్ క్యాష్ పార్టీ. అరే ఫోన్ రా. ఓకే ఓకే వర్రా. చిన్న కిడ్నాప్ సెటిల్మెంట్. చా పద రూమ్కి వెళ్దాం. వీడేంట్రా క్లాస్లో నోట్సే సరిగా రాయాడు, తెగ రాసేస్తున్నాడు ఏదో. నేను కవిత రాసామామా. ఏం కవిత రాది? అందరూ పెన్నతో రాస్తే నేను ప్రేమతో రాశా. కవిత ఎవరి మీద రాసావురా? మన క్లాసరే, పేరు గీతాంజలి, వాడే హెయిరాల్ పతాంజలి, వేసుకునే డ్రెస్ కళాంజలి. అలా బావుకు తెలిస్తే నీకు శ్రద్ధాంజలి. ఏడిసేవలే. తనలో ఒక కలందరా, అది కలంగా మారి కాగితం మీద కవిత రాసేలా చేసింది. నా ప్రేమ చిన్న అల అయితే నీకు మహా సముద్రాన్నే ఇచ్చేవాడిని, నా ప్రేమ చిన్న ఆకైతే నీకు మహా వృక్షాన్నే ఇచ్చేవాడిని. ఇంకా చెప్పురా. ప్రేమ ఇడ్లీ అయితే చట్నీ ఇచ్చేవానని, దోశ అయితే సాంబార్ ఇచ్చేవానని. యాదవా, ఏం తెలుసురా నీకు అమ్మాయిల గురించి? కలర్ ఉన్న అమ్మాయి ప్రైవేట్ జాబ్ లాంటిదిరా, టెంపరీ. అదే క్యారెక్టర్ ఉన్న అమ్మాయి గవర్నమెంట్ జాబ్ లాంటిది, పర్మనెంట్. చా, ఏ జాబు లేకపోతే? రెండూ లేకపోతే నీ పోరులా ఉంటుంది. అరే మీరు అగడ తర్వాత రా, ముందు రైస్ కుక్కర్లో రైస్ వేయండి రా. అరే క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుందిరా, బెట్టేద్దాం. వేద్దాం రా, వేద్దాం. అరే నేను సిఎస్కే టీం మీద బెట్టింగ్ వేస్తా, మీరు ముంబై టీం మీద బెట్టింగ్. చల్, నువ్వు నాకు చెప్పేదంటరా, నేను కూడా సిఎస్కే మీదనే వేస్తాను. అవునా? అయితే నేను కూడా సిఎస్కే మీదే వేస్తా. హలో అన్నా, మేము ముగ్గురం సిఎస్కే వైపు బెట్టేస్తున్నాం, బాయ్కి చెప్పు. మ్యాచ్ ఓడిపోయినాం, దొబ్బింది మ్యాచ్. అరే రేపు మనం బాయ్కి డబ్బులు లేకుంటే చచ్చినట్టుగా రా. చా ఏమ్రా, నాకే టక్కరిస్తావరా నువ్వు? రే మాయ పోలీస్ రా. అవునా అన్న? జరుగుర్రా. నువ్వో అన్నా, నువ్వు ఆడు వాల్యూమ్ పెంచగా నువ్వు మ్యూట్ అయినవేందన్నా? పోరీలకి పోలీసులకి దూరం ఉండమని చెప్పిందిరా మా పెద్దమ్మ. ఊకో అన్న, నీకు ఆరాటం ఎక్కువ, పోరాటం తక్కువ. ఏం బ్రో, గుంజి కొడితే గంజిలో వాడుతావు, అర్థమైందా? హలో, వాడు పైసలు ఇచ్చిండా? వేరే ఆడు దొరికిండా? సరే సరే అని సంగతి చూడు. ఎవరు బాయ్? ఒకడు ఉన్నల్లే బెట్టింగ్ పైసలు ఇచ్చేటోడు, మీకు తెలియదు. బాయ్ ముగ్గురు పోరగాలు బెట్టింగ్ పైసలు ఇచ్చేది బాయ్. నోడాలి సంగతి చూద్దాంపా. బాయ్ ఎవరన్నా ప్రేమించినావా? నువ్వు సిగ్గుపడ్డా సన్నిధి అని చీర నా చూడలేం బాయ్. బ్రో ఏం లేదు బాయ్, చెప్పు. బస్తీలోకి బెంజ్ వచ్చినట్టు, స్లమ్లోకి సిల్క్ స్మిత వచ్చినట్టు నా లైఫ్లోకి పానీపూరి లాంటి పూర వచ్చిందిరా. తినపోయినా బాయ్? ఏమ్రా, ఏమో అన్నావు, నాకు వినిపిస్తుంది. ఏం లేదు బాయ్. ఏమో అన్నావు. ఏం లేదు బాయ్. మరి లవ్ ఎలా మొదలైంది? మా నాయనమ్మ నన్ను బాసన్లు కొనికే బేగం బజార్ తీసుకుపోయినప్పుడు గక్కడ చూసినారా. బాసన్లు అమ్మే పోరినా? రేయ్ తేర్రి, బాసన్లు కొన్నికొచ్చిన పోరిరా. తర్వాత ఏమైంది బాయ్? చూడగానే కన్ను కొట్టినా. పోరి నిన్ను కొట్టిందా? లే,
వాళ్ళయ్య దాన్ని కొట్టిండు, వాళ్ళన్న నాతనికి వస్తే నేను వాన్ని కొట్టినా. ఏమ్రా గట్ల గురా వస్తుర్రు? మజాకిస్తే గురంచావా బాయ్? అది ఓనీ బాయ్, ఖాళీ కొట్టుకుడు తప్ప కదేం లేదా? తన కోసం ఓ కవిత రాసినరా. కవితనా? ఏ కవిత బాయ్? ఏ ఊకోరా చెప్పు బాయ్, బాయ్, ఏ ఊకోరా చెప్పు బాయ్. బాయ్. చెప్తా. వసంత, నువ్వేనా మనసంతా, నిన్ను చూడగానే కలిగిందో వింత, నీతో మాట్లాడితే నాలో మొదలైంది గిలిగింత, నువ్వు కనపడకపోతే నీపైన ఏర్పడింది నాకు చింత, నీతోనే ఉండిపోతా నా బ్రతుకంతా. అప్పుడు దానికి పడుతుంది దరిద్రం అంతా. మీరు నాకు సపోర్ట్ చేయాలరా, సెట్టార్లు కాదు. సరేపా, ఆ ముగ్గురు బెట్టింగ్ పోరాల సంగతి చూద్దాంపా. అరే కాలేజ్ ఫీజు రూమ్ రెంట్ అన్ని బెట్టింగ్లోనే పెట్టేశాంరా. ఇప్పుడు బాగా వేస్తే డబ్బులు ఎలా ఇస్తాంరా? అవునరా, ఎలా ఇవ్వాలరా? కానీ ఇవ్వాలరా కంపల్సరీ. మటన్, చికెన్. మరీడు ఫిషా? అందుకోనికరా ముందు మీ పేర్లు చెప్పొద్దన్నది. అన్ననేరా బాయ్. అన్ననేరా బాయ్. సారీ బాయ్. నమస్తే బాయ్. నమస్తే బాయ్. నమస్తే బాయ్. మీ చేతి రాతలో రాజయోగం లేదు, మీరు బాయ్ ఏంటి? మాది చూడు. ఏయ్ నా చూడు, మీ చేతిలో చందమామ ఉంది, మరి ఆకాశ నక్షత్రాలు లేవా? మీ చేతి రాతలు చూస్తే బాయ్లా లేరు. నా గురించి చెప్పండి రా. అన్నకు అడ్డం పెంచుకుంటే అడ్డం అవ్వలేడు, అన్న షేవింగ్ చేసుకుంటే షార్ట్ ఎవడు ఉండడు. మరి ట్రిమ్మింగ్ చేస్తే? రేయ్, జీవితంలో నా పక్కనుంటే పరువు వస్తుంది, నాతో పెట్టుకుంటే కరువు వస్తుంది. పోట్టుగాడు, పురాణా పుల్ పోట్టుగాడు, పీకొడుగాడు. తేరి పైసలేవరా? ఏమ్రా డబ్బు తగ్గింది, కొంచెం టైం వేయండి బాయ్, ఎలాగైనా చేసిస్తాం. పైసలు లేకపోతే బద్దల్ బద్దల్ బగారేస్తా బిడ్డా. రేయ్, బెట్టింగ్లో హై రిటర్న్సే కాదు, హై లాస్ కూడా ఉంటుంది. అరే మిగిలిన అమౌంట్ ఎలా ఇవ్వాలరా? లేవని లొంగిపోదాం. అరే మా ఫ్రెండ్ ఒకడు మార్నింగ్ వస్తాడని చెప్పాను కదా, వాడు వస్తే మనీ ఇవ్వచ్చు. మార్నింగ్ కాల్ చేశాడు 10 minutesలో రూమ్కి వస్తానని. ఏమైందిరా మీ ఫ్రెండ్ ఇంకా రాలేదు? ఏమో రే, ఇప్పుడు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. వాడు అసలే సిటీకి కొత్త. 10 minutesలో రూమ్కి వస్తా అన్నాడంటే వాడు రూమ్కి దగ్గరలోనే ఉండుంటాడు, వెతికితే దొరకొచ్చు. మా ఫ్రెండ్ని వెతికి పట్టుకొని మనీ అడిగిద్దాం. లేదురా, బాయ్కి లొంగిపోదాం బెటర్. ఆపండ్రా, మీ ఫ్రెండ్ దొరికితే మనీ ఇద్దాం, లేకపోతే పారిపోదాం. అరే మా ఫ్రెండ్స్ పిక్ సెండ్ చేస్తా, అందరం కలిసి వెతుకుదాం. వచ్చిందిరా వచ్చిందిరా, వచ్చింది. వచ్చింది. సరే పోదాం. సర్లే, అయిపోయింది, పద వెతుకుదాం. మా ఫ్రెండ్ మిస్సింగ్ చూసారా? మీ ఫ్రెండ్ మిస్ ఇండియానా? ఫిగర్ బాగుండదా? మిస్ ఇండియా కాదు భయ్యా, మిస్సింగ్ చూసావా? అబ్బా అబ్బాయా, చూడలే. ఏంట్రా ఈ కష్టం? ఈ బెట్టింగ్ మనకు భారం అయిపోయింది. చూడు మామ, సూదన్నాక దారం, కూరన్నాక కారం, బ్రతుకన్నాక భారం కామన్ రా. అరే పరిశ్రమలో ఉన్నప్పుడు పార్సల్ వేస్తే పగులు ద్రోయి. అరే మీ వాడు వస్తానన్నాడా లేకపోతే వచ్చేసాడా? వచ్చేసిండ్రా, వాట్సాప్లో మెసేజ్ చేశాడు, కాల్ కూడా చేశాడు. ఎక్కడ చూపించు. అరే ఇప్పుడు అవి లేవురా. అరే మీ ఫ్రెండ్ రాలేదురా, అనవసరంగా సెర్చ్ చేస్తున్నాం, పారిపోదాం. లేదురా, వాడు వచ్చాడు. అరే వాడు వచ్చుంటే కాల్లో మెసేజ్ ఉండాలి కదా, నువ్వే కాల్ చేసావు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది కదా, దాని అర్థం ఏంటి? వాడు రాలేదనే కదా. అరే మీ ఫ్రెండ్ గురించి వెతికాం, కానీ వాడు దొరకలేదు. వాడు సిటీకి వచ్చాడని ఒక్క ప్రూఫ్ ఉంటే చాలు, పిఎస్కెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. అరే ప్రూఫ్లు ఏం లేవురా. ప్రూఫ్లు లేవు, డబ్బులు లేవు, బాయ్కి ఇవ్వడానికి, పారిపోవడమే కరెక్ట్ రా. అరే పారిపోదాం రా. సరే పారిపోదాం. అరే బాయ్ రే. రేయ్ ఏ ఆగరా, రేయ్ ఏడుకోతు ఆగ్. ఏమ్రా పైసలు ఇర్రా అంటే పారిపోతురా? లేదు భయ్యా, మా ఫ్రెండ్ ఒకటి మిస్సింగ్ భయ్యా. వాడు అసలే సిటీకి కొత్త, వాడు దొరకానే మొత్తం పైసలు ఇచ్చేస్తాం. ఒకసారి ఫోటో చూపెట్టండి. రే ఈ ఫోటో చూడరా. బాయ్ వీడిని పొద్దున రోడ్ పక్కన గల్లీలో చూసాను బాయ్. అవునా? అవునా? అసలు ఏమైందంటే, ఏమైంది భయ్యా? మా ఫ్రెండ్ భయ్యా స్పృహ పడిపోయాడు. బ్యాగ్ భయ్యా, నేను హెల్ప్ చేస్తా. భయ్యా నువ్వు ఒకనే ఆగు భయ్యా, మా ఫ్రెండ్ లోపల పెట్టేస్తాను. సరే సరే.
తీసుకెళ్తున్నారా? వాడికి సిటీలో మేము తప్ప ఎవరు తెలియదు. అయితే మీ ఫ్రెండ్ పక్కా కిడ్నాప్ అయ్యిండు. వాడు ఊరు నుంచి సిటీకి వస్తున్నట్టు మాకు తప్ప ఎవరికి తెలియదు. అయితే మీ దాంట్లో ఓడొకడు కిడ్నాప్ చేసి ఉంటాడు. పక్కా మాలో ఈ కిడ్నాప్ చేసింది ఆ మనోజ్ గడే బాయ్. వాడు మార్నింగ్ కిడ్నాప్ గురించి ఏదో ఫోన్లో మాట్లాడింది బాయ్. వాడే పారిపోదాం అంటున్నాడు. వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు బాయ్. నీకెట్లా తెలుసురా? పొద్దున వాడు లగేజ్ మోయడంలో హెల్ప్ చేసిన బాయ్. బాయ్ ఈ విషయం పోలీసులకు చెప్దామా? రేయ్ బుర్ర పెంచడం కాదు, బుర్ర పెంచు. అర్థమైందా? నువ్వు వీడినైతే చూసినావు, ఆడనే ఎత్తుకుదాంపా. ఆడు కిడ్నాప్ అయినా మస్తు గుర్తుపట్టినావు అన్న. నువ్వు తోపులో టాప్ అన్నా. నువ్వు హీరో అన్నా. రేయ్ భజన బంద్ చేయకపోతే బైరెళ్ళు పడితే నాడు. ఆ ఇల్లే బాయ్. మీ ఇద్దరు పోయి చూసిరండి, మేమిద్దరం ఈడనే ఉంటాం. రేయ్ రేయ్ మటన్ విత్ బోనా వితౌట్ బోనా? రేయ్ జర చూసుకో లోపల జాగ్రత్త. మనం జర లేట్ పోదాం రా. పోలీసులే లేట్ పోతారంటే నీలాంటి పైలు వాళ్ళు కూడా లేట్ పోతారన్న. ఏమ్రా వాడే మా ఫ్రెండ్, వాడే మా ఫ్రెండ్. లేరా అరే, అరే లేరా లేరా లేరా. వీడిని కిడ్నాప్ చేయమని ఎవరో చెప్పింది? ఆ మనోజ్ గాడే కదా? కాదు వీరబాబు. వీరబాబా? నీ మొబైల్లో వాట్సాప్ మెసేజ్ కాల్స్ రిలీజ్ చేసింది కూడా వీరబాబే. అంతేకాదు మమ్మల్ని కిడ్నాప్ చేయమంది కూడా వాడే. రేయ్ వాట్సాప్లో ఫోటో పంపిస్తావు, వాడిని కిడ్నాప్ చేయండి. వాడేరా. క్లోరోఫామ్ ఎక్కువైంది, కాన్షియస్కి రానికి టైం పట్టింది. లోపల నువ్వు ఫ్రెండ్ మిస్సింగ్ అన్నావని నేనుతోనే మీ ఫ్రెండ్ని సర్చ్ చేద్దామని చెప్పించాడు. 10 minutesలో రూమ్కి వస్తానంటే వాడు రూమ్కి దగ్గరలోనే ఉండుంటాడు. వెతికితే దొరకచ్చు. మీ ఫ్రెండ్ని వెతుకుతున్నప్పుడు మీ ఫ్రెండ్ గురించి ఎవరైతే అడిగారో వాళ్ళంతా వీరబాబు ఫ్రెండ్సే. ఏమైందిరా ఇంకొస్తలేడు? సరే నాడు చూద్దాంపా. మా ఫ్రెండ్ని కిడ్నాప్ చేస్తావారా? నువ్వు ఇట్లా అనుకోలేరా? నేను సారీ మామ, వేరే దగ్గర నేను కూడా బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్నా, అందుకే ఇలా చేయాల్సి వచ్చిందిరా. పోనీరా, పోనీ మామ పోనీ. వాడు మన ఫ్రెండే కదరా, ఏదో డబ్బుల కోసం అట్లా చేసి వదిలే, లైట్ తీసుకో. సారీరా. అరే మామ, బెట్టింగ్లో పైసలను పొడగొట్టుకున్నాం, జర నువ్వే హెల్ప్ చేయాలి మామ. నేను కూడా బెట్టింగ్లో పైసలు కొట్టుకున్నా మామ. అరే మేము బెట్టింగ్లో పైసలు కొట్టుకున్నది ఈ బాయ్ దగ్గరేరా. నేను కూడా ఈ బాయ్ దగ్గరనే పైసలు కొట్టుకున్నారా. పొద్దు నుంచి ఎత్తుకేది నీకోసమే కదరా. ఫ్రెండ్స్ మధ్యలో అఫెక్షన్ అనుకున్నా, రిఫ్లెక్షన్ కూడా ఉంటుందారా? తగులేరు రాయాలని. అరే మనోజ్ కూడా అయితే మంచిగా తప్పించుకున్నారా బాయ్. అవునరా, వాడు తప్పించుకున్నాడు రా. హాయ్ రా, చెప్పురా. అరే ఒక రూమ్ చూడరా. రూమ్ కావాలా? రెంట్ అడ్వాన్స్ కూడా నువ్వే ఇస్తావా? రెంట్ అడ్వాన్స్ నేనే కడతాను. సరేరా, ఓకే ఓకే. మనోజ్ గారు మిస్ అయిపోయింటా. బాయ్ వాడు టూలెట్ బోర్డ్ చూసి వచ్చాడు మనోజ్ గాడు. ఓనర్స్ మెట్ల దగ్గర ఉన్నారు, రమ్మని చెప్పు. ఓనర్స్ ఉన్నారా? బ్యాచిలర్స్కి రూమ్ కావాలి. ఓనర్స్ లోపల మెట్ల దగ్గర ఉన్నారు, రండి బాబు. లోపల మెట్ల దగ్గర రావాలా? వస్తున్నాను. మీరేంట్రా ఇక్కడున్నారు? నీకు బోనాలు పండుగ చూపెట్టరా, బయట కొట్టారా రాయాలని. బెట్టింగ్ వేయద్దురా, బెట్టింగ్ అసలు అనవసరంగా వేసాం. ఇంకోసారి అసలు బెట్టింగ్ వేయద్దు, దీనివల్లే మనకి ఇన్ని కష్టాలు. తగిలించుర్రా. కష్టం లేకుండా సంపాదించాలనుకుంటే కష్టాలు పాలవుతాం. అది బెట్టింగ్ అయినా ఇంకేదైనా కానీ.